పురుషుడు, కథానాయకుడు, దర్శకుడు అన్నీ తనే మిస్టర్ పీపీకే ప్రతీక్ ప్రేమ్ కరణ్ మనతో ఏం షేర్ చేసుకోవాలనుకుంటున్నాడో విందాం. ఇక్కడికి వచ్చిన మారుతి గారికి, ప్రెసిడెంట్ సార్కి, స్వామి సార్కి, అందరి గెస్ట్కి, జాన్ అంకుల్కి, రాజేష్ సార్కి అందరికీ చాలా థ్యాంక్స్. NH9 దీని గురించి ఏం చెప్పాలనంటే అసలు ఐ డోంట్ హ్యావ్ వర్డ్స్ అనమాట. స్టార్ట్ చేసాం, షార్ట్ ఫిలింలా స్టార్ట్ చేసాం. లాస్ట్ ఇయర్ మార్చ్లో స్టార్ట్ చేశానండి మూవీని. నా దగ్గర ఎవరు క్రూ లేరు, నా దగ్గర నాతో పాటు హెల్ప్ చేయడానికి ఎవరు లేరు. గట్టిగా చెప్పాలంటే 4 ఫ్రెండ్స్ తప్ప. 4 ఫ్రెండ్స్తో స్టార్ట్ చేశాను. ఆ ఫ్రెండ్సే నన్ను ఇక్కడి వరకు తీసుకొని వచ్చారు. నేను ఈ రోజున ఇక్కడ స్టేజ్ మీద ఉన్నాను, కానీ వాళ్ళు అక్కడ మూల నుంచి ఉన్నారు. ఐ వాంట్ దెమ్ టు కమ్ హియర్ ప్లీజ్. రండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఫంక్షన్ ఇవాళ చాలా ఇబ్బంది పడింది. మధ్యలో వర్షం పడి అటు సైడ్ షిఫ్ట్ చేయడం, పీకాక్ హాల్కి షిఫ్ట్ చేయడం, ఆర్ఎల్ సెక్రటరీ షిఫ్ట్ చేయడం. నా ఫ్రెండ్స్ ఎజ్రా, జోసఫ్ అండ్ భరత్, శ్రీహరి వీళ్ళందరూ అండ్ బాలకృష్ణ, గోపి ఇంకా చాలామంది ఉన్నారు నా సీనియర్స్. వీళ్ళు నాకు ఎంత సపోర్ట్ చేశారంటే, ప్రతీక్ నువ్వు వెళ్ళు, మేము చూసుకుంటాం, విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అని చెప్పేసి నాకు చాలా సపోర్ట్ చేశారు వాళ్ళు. ఐఎమ్ రియలీ 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 థ్యాంక్ఫుల్ ఫర్ ఎవ్రీబడి. నా పేరు ప్రతీక్ ప్రేమ్ కరణ్ అండి, కానీ కాలేజ్ వాళ్ళు నాకు పెట్టిన పేరు పీపీకే. అది నా పేరు పిలవలేక నాకు ఆ పేరు పెట్టారో లేదంటే ఆ పేరు నాకు ఎందుకు పెట్టారో తెలియదు, కానీ ఇవాళ రోజు నా బ్యానర్ మీద నాకు పీపీకే అని ఒక నేమ్ ఇచ్చారు. దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ మూవీ గురించి చెప్పాలంటే చాలా కష్టపడి తీసామండి. మన కాలేజ్ అసలు సార్ దగ్గరికి ఒక్కసారి అప్రోచ్ అవ్వగానే ఇమ్మీడియట్గా జస్ట్ సెకండ్లో అలా చెప్పంగానే దెన్ ఎస్ హీ గేవ్ అస్ ద పర్మిషన్ ఫర్ కండక్టింగ్ ద ఆడియో లాంచ్ హియర్. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు సత్యనారాయణ సార్. ఇంత సపోర్ట్ చేస్తున్నారు అన్న దానికి నిదర్శనమే అసలు ఈ ఆడియో లాంచ్ పర్మిషన్ ఇవ్వడం గురించి. మన కాలేజ్లో నాకు చాలా సపోర్ట్ చేశారు. అండ్ కాలేజ్లో నాకున్న చాలా భయంకరమైన సపోర్ట్ ఎవరంటేనండి స్టూడెంట్స్ ఒక్కళ్ళు. స్టూడెంట్స్ నాకు ఇచ్చిన సపోర్ట్ ఎలాగుంది అని అంటే, ఫేస్బుక్లో పేజ్ పెట్టిన ఒక 15-20 డేస్కి 4.5K లైక్స్. ఐఎమ్ రియలీ హ్యాపీ అనమాట. స్టూడెంట్స్ చాలా చక్కగా సపోర్ట్ చేసినందుకు. ఇవాళ నాకు ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన మీ అందరితో చెప్పుకోవాలనుకున్నాను. నేను మార్నింగ్ మన క్యాంటీన్ దగ్గర ఫోన్ మాట్లాడకుండా వెళ్తున్నాను. అటు సైడ్ తిరిగి ఫోన్ మాట్లాడుతూ ఉన్నాను. ఒక 4 స్టూడెంట్స్ ఉన్నారు. 4 స్టూడెంట్స్ ఉండి మాట్లాడుకుంటున్నారు అనమాట. అయితే ఒక అతను అన్నాడు, అరే ఏంట్రా ఇవాళ ఏదో ఆడియో లాంచ్ ఉందంట కదా, NH9 అని మూవీ. సో ఏంటి సినిమా ఏంటి అసలు ఏం అర్థం కావట్లేదు, మన కాలేజ్ వాడే తీసాడంట కదా, ఎలా ఉంటుంది అసలు ఏంటి అని చెప్పి. అప్పుడు పక్కన అతను చెప్తున్నాడు, అవునరా మన కాలేజ్ వాడే తీశాడు, పెద్ద 2.5 hours ఫిలిం తీశాడు అని. తను అన్నాడు, మరి భయంకరమైన ఫైట్స్, చక్కటి గ్రాఫిక్స్, ఇలాగ ఉంటుందా మూవీ అని చెప్పేసి అన్నాడు. నేను ఆ తర్వాత ఫోన్లో మాట్లాడుతున్నాను, టెన్షన్ పడుతున్నాను. అయ్యో బాబోయ్, నా మూవీ గురించి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారేంటి, నా దగ్గర అంత ఎక్విప్మెంట్ లేదు, నేను తీసింది చాలా చిన్నగా తీశాను అని నేను వెనక్కి తిరిగి చెప్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నేను వింటున్నాను వాళ్ళ మాటలు, వెనక్కి తిరిగి రెస్పాండ్ అవుదాం అనుకున్నాను. నేను అలా తీయలేదని. ఆ లోపల పక్కన ఒక అతను చెప్తున్నాడు, అరే మనం 10 నిమిషాలు సినిమా తీయడానికి చాలా కష్టపడతామే, 2.5 గంటలు సినిమా తీసాడరా, ముందు దానికి ఎంకరేజ్ చేద్దాము. మూవీ తీసి బయటికి తీసుకొచ్చాడరా, దానికి సపోర్ట్ చేద్దాము. 2.5 గంటలు సినిమా కాలేజీలో చదువుకుంటూ తీసాడరా, ఏ సినిమా అంటే ఫైట్సే ఉండాలా, సినిమా అంటే గ్రాఫిక్సే ఉండాలా, ఆడు చేసిన ఎఫర్ట్కి ఫస్ట్ ఎంకరేజ్ చేద్దాం అన్నారు. ఆ స్టూడెంట్స్ ఎవరో కూడా నాకు తెలియదు, బట్ ఐ నో దే ఆర్ KLU స్టూడెంట్స్. ఎందుకంటే ఐడి కార్డ్స్ ఉన్నాయి. KLU స్టూడెంట్స్ నాకు ఎంత సపోర్ట్ చేశారంటే, యూ మేడ్ మీ జస్ట్ యూ మేడ్ మీ అనమాట. యూ పీపుల్ హ్యావ్ మేడ్ మీ. మీరు నాకు చేసిన సపోర్ట్ వల్లే మూవీ ఎంతవరకు వచ్చింది. అండ్ ఇంకోటి, మూవీని షార్ట్ ఫిలిం లాగా తీసి యూట్యూబ్లో రిలీజ్ చేద్దాం అనుకున్నానండి. ఆ మూవీని లేదు ఇంకొంచెం పెద్ద చేద్దాం అని చెప్పేసి నన్ను బాగా ఎంకరేజ్ చేసింది ఎవరంటే మా నాన్న. నేను చెప్పాను, డాడీ చూడరు డాడీ జనాలు అని అన్నాను. పర్లేదని అన్నారు. డాడీ అసలు డిస్ట్రిబ్యూటర్ తీసుకోరు డాడీ సినిమాను అని అన్నారు. పర్లేదు అని అన్నారు. డాడీ డబ్బులు తిరిగి రావు డాడీ అన్నారు. నాకు అవసరం లేదు అని అన్నారు. ఆయన నాకు ఇచ్చిన సపోర్ట్ ఎలాగంటే, డాడీ పెట్టిన ₹1 కూడా వెనక్కి రాదు డాడీ, నేను ఎవరిని డాడీ, నేను ఎవరిని సినిమా చూడడానికి, నేను ఒక నార్మల్ బీటెక్ చదువుతున్న స్టూడెంట్ని, నా సినిమా ఎవరు చూస్తారు, నా సినిమా ఎందుకు చూస్తారు డాడీ అసలు అని. లేదు నాన్న నువ్వు చెయ్యి,
సినిమా అంటే ప్రతి ఒక్కళ్ళు అలా ఉంటేనే సినిమా చూస్తారు అని కాదు, ఎఫర్ట్స్ ప్రకారం కూడా చూస్తారు. చూసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చూస్తారు, వాళ్ళు చూస్తే చాలు నాకు నీ సినిమాని అని అన్నారు. దానికి సీరియస్గా డాడీకి నేను ఎంత థ్యాంక్ఫుల్గా ఉంటానంటే, అదే ఆ రోజు డాడీ కానీ మూవీని ఇంత పెద్ద చేయకపోయిన ఉంటే నార్మల్గా షార్ట్ ఫిల్మ్ తీసి యూట్యూబ్లో పెట్టేసి ఎప్పుడో జనవరిలోనే రిలీజ్ చేసేసి మళ్ళీ ఐడి కార్డ్ వేసుకొని కాలేజ్లోకి వచ్చి క్లాసుల్లో కూర్చున్నట్టు ఉన్నాయి. అంతే అంతే జరిగేది నాకంత. కానీ ఇంత పెద్ద మూవీని చేశారు, ఇంత పెద్దని నా మూవీ ఆడియో సిడీ. నేను ఇక్కడ మాట్లాడుతున్నాను, నా బ్యానర్ అక్కడ ఉంది, అది చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. దట్ ఇంత ఇంత పెద్ద ఆడియో లాంచ్ ఏంటి, ఇవన్నీ డ్రీమ్స్ అనమాట. ఎవ్రీ వన్ హ్యాస్ ఎ డ్రీమ్ ఆఫ్ బికమింగ్ సమ్ స్టార్, సమ్ డైరెక్టర్. అడిగారు, నాన్న యాక్టర్ అవుతున్నావా అని. లేదు డాడీ, డైరెక్టర్ కావాలనుకుంటున్నాను అని. నా మూవీలో కూడా నేను క్యారెక్టర్ ఎందుకు చేశాను అని అంటే, నా దగ్గర క్రూ లేరండి, యాక్టింగ్ చేసేవాళ్ళు కూడా లేరు. ఆ క్యారెక్టర్ వేరే వాళ్ళు చేయడానికి అంటే అంత పర్ఫెక్ట్ చేయలేరేమోనని ఆ క్యారెక్టర్ నేను తీసుకున్నాను. నా ఫ్రెండ్స్ కూడా నైట్ 11:30కి 12:30కి ఈ టైముల్లో కూడా ఉండేటోళ్ళు షూటింగ్ చేయడానికి. ఎందుకంటే మాకు షూటింగ్ చేయడానికి ఎక్విప్మెంట్ ఉండేది కాదు, ఏమీ ఉండేది కాదు. మూవీని నేను చాలా భారీ ఎత్తులో అయితే తీయలేదండి. మూవీ ట్రైలర్ చూశారు ప్రతి ఒక్కళ్ళు, చాలా హైఫైడ్కి తీసానేమో అని. కానీ మూవీని తీశాను 2.5 hours ఫిల్మ్. యూ విల్ ఎంజాయ్ ఇట్, అది మాత్రం గ్యారంటీ ఇస్తాను. అందరు ఎంజాయ్ చేస్తారనని. అందరూ ప్లీజ్ మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ కావాలి. అండ్ హీరోయిన్ ఖ్యాతి, ఆవిడ గురించి చెప్పాలంటే, నేను ఆవిడకి సీన్ చెప్పాలంటే భయపడేటోండి. ఇన్ఫ్యాక్ట్ ఆవిడ గురించి ఏదైనా సీన్తో మాట్లాడాలంటే వచ్చేది కూర్చునేదనమాట. నేను ఒక 10 నిమిషాలు పావుగంట ఆలోచించేవాడిని, సీన్ ఎలా చెప్పాలి, ఏ విధంగా చెప్తాం, అసలు ఎలా చెప్తే ఎలా ఉంటుంది. ఎందుకంటే నాకు ఇది ఫస్ట్ది కాబట్టి. కానీ షీ వాజ్ ఫ్రెండ్లీ అనమాట. అందరు యూనిట్ అందరితో చాలా ఫ్రెండ్లీ, అంతా బాగా చేసాం. రీనా అని ఇంకో క్యారెక్టర్ కూడా చేసింది, అంటే మూవీలో డెవిల్ క్యారెక్టర్. కాకపోతే తను లేదు, తనకి హెల్త్ బాగోపోవడం వల్ల రాలేకపోయింది. మీరందరూ మూవీని డెఫినెట్గా చూడాలని కోరుకుంటున్నాను. మీ అందరి సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఒక పెద్ద ఛాన్స్ ఏంటి అని అంటే, ఈ మూవీని షార్ట్ ఫిల్మ్లా స్టార్ట్ చేసి ఫీచర్ ఫిల్మ్ దాకా ఇక్కడ దాకా తీసుకొచ్చాం. ఈ మూవీ మా ఎఫర్ట్స్కి నచ్చి కొంతమంది ప్రొడ్యూసర్స్ వచ్చి మూవీని తమిళ్లో రీమేక్ చేయమని ఛాన్స్ ఇచ్చారు. మూవీలో తమిళ్లో రీమేక్ చేయమని. వీ గాట్ ద ఛాన్స్ ఆఫ్ రీమేకింగ్ ద మూవీ ఇన్ తమిళ్. వాళ్ళు అన్నారు, సార్ మీ అబ్బాయి ఏం ఎక్విప్మెంట్ లేదు కాబట్టి ఇలా తీయగలిగారు సార్, ఆ ఎక్విప్మెంట్ అంతా మనం ఇద్దాం, మనం చేద్దాం. ఫుల్ ఎక్విప్మెంట్తో ఇదే మూవీని ఫుల్ ఎక్విప్మెంట్తో తీస్తే ఎలా తీస్తాడో చూద్దాం. వాళ్ళు నాకు ఇచ్చిన సపోర్ట్కి, నన్ను అంత నమ్మినందుకు రియల్లీ థ్యాంక్ యూ. అండ్ వన్స్ అగైన్ మారుతి సార్ గురించి చెప్పాలనంటే, ఆ సార్ మూవీస్ చూసేటోండి. నేను ఈ రోజుల్లో సినిమాని ఎన్నిసార్లు చూశానంటే అసలు ఎలా తీసుకుని ఉంటారు, నార్మల్గా తీసారని అన్నారు కదా, ఎలా తీసుకుని ఉంటారు, ఆయన చేయగలుగుతున్నారే, అలా ఎలా చేశారు అని చూసేవాడిని. సార్ ప్రొఫైల్ తీసేటోడిని, ఏ కెమెరా వాడేవారు, ఏం చేసేవారు, ఎలా తీసేటోడు, మేకింగ్ వీడియోస్ చూసేటోడిని. డాడీతో చెప్తా ఉండేటోడిని. డాడీ ఏమో, నాన్న ఫిల్మ్ తీయాలంటే ఫిల్మ్ కెమెరా ఇలా అవన్నీ కావాలని. డాడీ లేదు డాడీ, మారుతి గారు ఇలా తీసేశారు డాడీ, అలా అయ్యిద్ది అని చెప్పుకుంటా నేను ఎఫర్ట్ఫుల్గా ట్రై చేసి ఇంతవరకు తీసుకొచ్చాను. సార్, యు ఆర్ మై ఫస్ట్ ఇన్స్పిరేషన్ ఇన్ డూయింగ్ దిస్. మిమ్మల్ని చూసి చెయ్యాలి, మీ అంత కాకపోయినా మొదలు పెడదాం కనీసం అని చెప్పేసి స్టార్ట్ చేశాను సార్. అండ్ మీరు ట్రైలర్ చూసి బాగుందన్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అందరికీ ట్రైలర్ నచ్చిందా? థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ ట్రైలర్ యూట్యూబ్లో కూడా ఉంటుంది, అండ్ ఫేస్బుక్లో అందరూ నాకు చాలామంది ఫేస్బుక్ ద్వారానే పరిచయం అయ్యారండి. సోషల్ వెబ్సైట్లో అందరూ నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు. దాని గురించి ఐఎమ్ రియలీ హ్యాపీ. అండ్ వన్స్ అగైన్ ఇక్కడ వచ్చిన గెస్ట్స్ అందరికీ, మన కేఎల్ యూనివర్సిటీ మేనేజ్మెంట్ అందరికీ, ముఖ్యంగా ప్రెసిడెంట్ సార్కి చాలా థ్యాంక్ఫుల్. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ ఇంత సపోర్ట్ చేసినందుకు. అండ్ ఆల్ ద కేఎల్యూ స్టూడెంట్స్ అండ్ ఆల్ అదర్ ఇంజనీరింగ్ కాలేజెస్ స్టూడెంట్స్, అందరు స్టూడెంట్స్. వాట్ ఈజ్ NH9 అని అంటే స్టూడెంట్స్ ఏనండి. మూవీలో స్టూడెంట్స్ తప్ప ఎవరు లేరు. అండ్ ఐ వాంట్ ఆల్ ద స్టూడెంట్స్ టు సపోర్ట్ అస్. ఆల్రెడీ చేస్తున్నారు, చేయట్లేదు కదా, మీరు చేయకపోతే ఇక్కడ వరకు వచ్చేది కాదు. మీరు చేసిన దానికి రియల్లీ థ్యాంక్ఫుల్. అండ్ మీరందరి సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఎవ్రీ వన్ టు ద ఆడియో లాంచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.